ముంబై ఇండియన్స్ కెప్టెన్గా ఉండి 5 సార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు ఈ సంవత్సరం పెద్ద షాక్ తగిలింది. ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి తొలగించి ఆ స్థానాన్ని హార్దిక్ పాండ్యాకు అప్పగించారు. దీంతో టీం మొత్తం కాన్ఫిడెన్స్ కోల్పోయి ఈసారి ఐపీఎల్ నుంచి అవుట్ అయిన తొలి టీంగా నిలిచింది. అయితే ముంబై ఇండియన్స్తో రోహిత్ శర్మ ఆడడం ఇదే చివరి లీగ్ అనే టాక్ వినిపిస్తోంది. ఐపీఎల్ 2025 సమయానికి రోహిత్ శర్మ వేరే టీంలో ఉంటారని చాలామంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్ 2025లో రోహిత్ శర్మ ఈ 3 టీంలలో ఒక దాంట్లో ఆడే అవకాశం కనిపిస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే రోహిత్ శర్మ ఏ టీంలో అయితే బాగుంటుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నెంబర్ 1 సన్ రైజర్స్ హైదరాబాద్. 2025లో సన్ రైజర్స్ హైదరాబాద్ రోహిత్ శర్మను తీసుకునే అవకాశం ఉంది. ప్యాట్ కమిన్స్ స్థానాన్ని రోహిత్ శర్మ భర్తీ చేసే అవకాశం ఉంది. ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ మధ్య 2025లో మ్యాచ్ ఉన్న నేపథ్యంలో వచ్చే ఏడాది ఐపీఎల్ సమయానికి ప్యాట్ కమిన్స్ ఆడే అవకాశం లేదు. కాబట్టి ప్యాట్ కమిన్స్ స్థానంలో సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ గా రోహిత్ శర్మ ఆడే ఛాన్స్ ఉంది. నెంబర్ 2 పంజాబ్ కింగ్స్. పంజాబ్ కింగ్స్ కూడా రోహిత్ శర్మపై ఓ కన్నేసి ఉంచింది. ఎలాగైనా ఎంత ఖర్చు పెట్టైనా హిట్ మ్యాన్ ను తమ టీంలోకి లాక్కోవాలని చూస్తోంది. ఐపీఎల్ చరిత్రలోనే చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్న టీం పంజాబ్ కింగ్స్. రోహిత్ శర్మ వస్తే తమ జాతకం మారుతుందని పంజాబ్ కింగ్స్ భావిస్తుంది. నెంబర్ 3 లక్నో సూపర్ జైంట్స్. ఈ మధ్య కాలంలో జనాల నోట్లో బాగా నానిన టీం ఇది. ఎందుకంటే మొన్న సన్ రైజర్స్ హైదరాబాద్ లక్నో సూపర్ జైంట్స్ కి మధ్య జరిగిన మ్యాచ్ లో లక్నో ఓడిపోవడంతో ఆ టీం ఓనర్ కేఎల్ రాహుల్ ను స్టేడియంలోనే వేలాది మంది ముందు టీం ఓనర్ సంజీవ్ గోయంకే నోటుకొచ్చినట్లు మాట్లాడాడు. దాంతో వచ్చే ఏడాది ఐపీఎల్లో కేఎల్ రాహుల్ ను ఉంచే ఛాన్స్ లేదని తెలుస్తోంది. నాకు తెలిసి కేఎల్ రాహుల్ ను సంజీవ్ గోయంకే తీసేసేది. లక్నోను వదిలి కేఎల్ రాహులే బయటకు వెళ్తాడు. కాబట్టి రాహుల్ ప్లేస్ ని హిట్ మ్యాన్ భర్తీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జైంట్స్ ఈ 3 టీంలలో రోహిత్ శర్మ ఏ టీంలోకి వస్తే బాగుంటుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.